క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నామండి. అలాగే వచ్చిన మీ అందరికీ, మీకు కూర్చున్న మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. లైవ్ పంపిస్తున్న పిల్లలకి, అలాగే సాంగ్ పాడుతున్న బిడ్డలకి, మ్యూజిషియన్, అలాగే ప్రతి ఒక్కరికి కూడా, యూత్ పిల్లలు మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. లైవ్ వీక్షిస్తున్న బిడ్డలకు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తునామలో శుభం కలుగును గాక. మీ అందరికీ వందనాలు. ఈరోజు మీ ముందుకు రావడానికి, మరి మీ అందరూ కూడా తెలిసిన విషయమే కదా, మరి చార్లీ క్రిక్ గారు అమెరికా దేశంలో మరి క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడ్డారు. అందుకే ముందుగా నేను ఒక పాట నేను ఆయన కొరకు చిన్న పాట పాడాలనుకుంటున్నాను. ఎందుకంటే మంచి యవన కాలంలో 31 సంవత్సరం, తనకు 31 years లోనే ఆయన మరణించడం కాదు, చంపేశారు. ఒక అనేకులు ఎదుట మరి ప్రసంగిస్తూ ఉంటున్నప్పుడు మరి తుపాకీ పెట్టి మరి గొంతులో, అది గుండెకి తోట పెట్టారు. కాకపోతే అది గొంతులు దిగిపోయి అక్కడికే మరణించాడు. గొప్ప సేవకుడు, మంచి యవన కాలంలో ఒక స్తెపెన వంటి మరణాన్ని పొందాడని చెప్పక తప్పదు. చప్పటి కూడా దేవుని కనపరుద్దాం. నిజంగా స్తెపెన వంటి మరణాన్ని పొందాడు నిజంగా. అందుకే ఆయన మరణాన్ని చూడగానే నాకు ఒక పాట గుర్తొచ్చింది. ఆ పాట ఒట్టిగా పడతా, వాయిద్యాలు ఏం అవసరం లేదు, కానీ ఈ పాట మీరు వినండి ఒకసారి. ఈ పాటల అర్థం ఏంటంటే, తల్లిని తండ్రిని వేరు చేయు తరుణం, భార్య భర్తలను విడదీసే మరణం. అంటే మరణం ఎలా వస్తుంది మనిషికి అనేది నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈ మాట, అంటే గొప్ప ప్రసంగికుడు చార్లీ క్రిక్ గారు, గొప్ప ప్రసంగికుడు. మా చిన్న యవన కాలంలోనే 22 సంవత్సరాల్లోనే ఒక చక్కటి ఆధ్యాత్మికంగా అనేక మంది బలపడటానికి దైనంద జీవితంలో ఒక మంచి పుస్తకం కూడా రాశాడు. అనేక మంది యువకులని ప్రభు వైపు నడిపించాడనమాట. గొప్ప సేవకుడు. ఒక మాట చెప్పాలంటే ట్రంప్ గారు గెలవడానికి కూడా ఆయనే సగం కారణం అంటున్నారు. మంచి ఆయన యూట్యూబ్లో కూడా ఆయన గొప్ప చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయనకి లక్షల్లో ఉన్నారు, వేలల్లో కాదు, లక్షల్లో ఉన్నారు. మంచి యవనస్తుడు. స్తెపెన లాంటి మరణం పొందడం చెప్పక తప్పదు. ఈరోజు ప్రపంచంలో చాలామంది చనిపోతున్నారు, కానీ ఎవరు అంత గొప్పగా చెప్పుకోవట్లేదు. ఇప్పుడు హమాస్ ఉంది, అరబ్ దేశాల్లో చాలామంది మరి యుద్ధాల మధ్య చనిపోతున్నారు, ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఎంతమంది చనిపోతున్నా కానీ పెద్దగా ఎవరు కూడా ఏమీ అనుకోవట్లేదు. కానీ ఈ చార్లీ క్రిక్ గారు చనిపోయిన తర్వాత అసలు ప్రపంచంతో ఈరోజు ఆ యూట్యూబ్లో మారుమోగిపోతుంది. అయితే నేను ఎందుకు ముందుకు వచ్చానంటే, నేను మీకంటే పెద్ద విషయాలు చెప్పడానికి, గొప్ప చెప్పడానికి రాలేదు, కానీ కొంత ఆ కుటుంబానికి మనం ఆదరణ ఇవ్వాలి. ఒక సేవకుడుగా నేను కూడా ఒక దైవజనుడు కాబట్టి వారి కోసం మనం ప్రార్థించాలి. మీ అందరికి, మన సంఘానికి, లేకపోతే మన అదృష్ట దేవుని ఆవేదన మినిస్ట్రీస్లో ఎక్కడెక్కడ మన సంఘాల్లో ఉన్న బిడ్డలందరికీ నేను లైవ్ ద్వారా చెబుతున్న ప్రేమైన మాట ఏంటంటే, తప్పకుండా చార్లీ క్రిక్ గారి గురించి మీరు ప్రార్థించాలని కోరుతున్నాను. ఆ కుటుంబ ఆదరణ కొరకు. తన భార్య మాట్లాడుతుంది, మరి అది తెలుగులో కూడా తర్జుమా చేశారు దాన్ని. ఎంత వేదన, ఎంత చక్కగా ఆయన సాక్ష్యం మాట్లాడుతుంటే నిజంగా. అందుకనే ఆ చార్లీ క్రిక్ గారి గురించి ఒక యవనస్తుడు అడిగిన ఆ విషయాన్ని ఏమడిగాడో, ఆయన ఏం చెప్పాడో నేను ఈ పాట తర్వాత చెప్తాను. ఈ పాటలో అర్థమేనండి మనిషికి మరణం ఎలా వస్తుంది అనేది. అయితే ఈ పాట వింటున్నప్పుడు కూడా, ఈరోజు చార్లీ క్రిక్ గారు మరణించారు, కానీ బాధ ఏమీ లేదు. మళ్ళీ చెప్తున్నా, చార్లీ క్రిక్ గారు మరణించారు, బాధ ఏమీ లేదు. అదే టైటిల్ పెట్టుకోండి, చార్లీ క్రిక్ గారు మరణించారు, బాధ ఏమీ లేదు. ఎందుకు బాధ లేదో దాన్ని పరిపూర్ణంగా నేను ఒక 10-15 నిమిషాల్లో అనర్గళంగా మీతో నేను పంచుకోవడానికి నేను ఇష్టపడతాను. దానికి ముందుగా మనిషికి మరణం ఎలా రాబోతుందో చూద్దాం. రానున్నది ఒక దినం, అదే మరణ దినం. రానున్నది ఒక దినం, అదే మరణ దినం. తల్లిని తండ్రిని వేరు చేయు తరుణం, భార్య భర్తలను విడదీసే మరణం. తల్లిని తండ్రిని వేరు చేయు తరుణం, భార్య భర్తలను విడదీసే మరణం. నిండు శూలాలని జాలిపడక, ప్రాణాలను బలిదీసే కడుగోర మరణం. అదే మరణ దినం. రానున్నది ఒక దినం, అది మరణ దినం.
నిన్ను భక్షించాలని సాతాను ఆశ, నిన్ను రక్షించాలని యేసయ్య ప్రయాస. సైతాన్ ఏం చేస్తుందో చూడండి ఇక్కడ. నీతిమంతుల మీదకి మరణం రప్పేయటం కొరకు వాడు చేసే ప్లాన్ చూడండి ఇక్కడ. ఈరోజు చార్లీ క్రిక్ గారు మరణించింది ఖచ్చితంగా ఒక వ్యక్తిలో దురాత్మ దూరి అదిగో అనేకుల కొరకు లక్షలాది మందికి ఉపయోగపడుతూ ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా అనేక మందిని బలపరుస్తూ దేవుని వైపు అనేక మంది యువతరాన్ని నడిపిస్తూ ఒక భయంకర వ్యభిచార కూపాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా యవనకాలంలో నడుపుతున్నటువంటి చార్లీ గారి మీదకి వచ్చిన మరణాన్ని గురించి ఈ మాటేనండి. సైతాన్ ఏం చేస్తుందో చూడండి. నిన్ను భక్షించాలని సాతాను ఆశ, నిన్ను రక్షించాలని యేసయ్య ప్రయాస. యేసయ్య ఇచ్చేది నిత్య జీవం, సాతాను తెచ్చేది నిత్య నరకం. మరణమో జీవమో కోరుకో ఈ దినం, ఇదే రక్షణ దినము. రానున్నది ఒక దినం, అదే మరణ దినం. కాబట్టి మరణం ఏదో ఒక రోజు వస్తుంది. అయితే నేను ఈ సమయంలో ఏం చెప్పాలనుకుంటానంటే, ఇదిగో మనం మరణించే ముందు మన వెళుతుంది జీవానిక నరకానికో దయచేసి ఆలోచించుకోండి బిడ్డలారా. ప్రతి ఒక్కరికి మరణం ఉందండి, తప్పకుండా మరణిస్తాం కదండి. ఎవరైనా నేనైనా మీరైనా అందరూ కూడా మనం మరణించాలి. మరణం లేని నరుడు ఎవరు చెప్పండి? తీయండి కీర్తన గ్రంథంలో 34వ కీర్తనలో 12వ వచనంలో మీరు చూస్తే ఏమంటుందంటే అక్కడ, అనేక బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా, అనేక దినములు మేలు నందుచు. ఆన్ చేసుకో, మైక్ ఆన్ చేసుకో, చదువు. చూడండి, మేలు నందుచు. అది 34:12 కదా అది కీర్తనలో. చదువు తల్లి. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? అనేక దినములు మేలు నందుచు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? అంటే ఎవరు లేరు. ఏదో ఒక రోజు మనం మరణిస్తాం. ఈరోజు చార్లీ క్రిక్ గారు మరణించారు. అయితే ఏదో ఒక రోజు మనం కూడా మరణిస్తాం. అయితే గుర్తుపెట్టి, మరణించే ముందు మనమందరం కూడా జీవంలోనే ప్రవేశించాలి. మీకు స్వర్గం ఉంది. మీరు అంటారు చూడు, మీ భాషలో స్వర్గం అంటారు. దాన్ని బైబిల్ ఏమని బోధిస్తుందంటే, స్వర్గం అన్నారు దాన్ని, అలాగే అనంతలోకం అన్నారు, అలాగే ఊర్ధ్వలోకం అన్నారు, పరలోకం అన్నారు. మరణం తప్పకుండా ఉంది. మరణించే ముందు మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, అది ఇంపార్టెంట్. అదే మీకు టైటిల్ నేను ఇచ్చారు మీకు అందరికి కూడా. చార్లీ క్రిక్ గారు మరణించారు, అయితే బాధలేదు అని ఎందుకు అన్నానంట ఆ మాట. ఎందుకు బాధలేదు తెలుసా? మరణించిన తర్వాత ఆత్మలు ఏం చేస్తాయో తెలుసా? మీ అందరూ ఒక మాట చెప్పాలా. చార్లీ క్రిక్ గారు మరణించారు కదా, మరణించిన తర్వాత అతని రక్తాన్ని కళ్ళ చూశారు చాలామంది. అతని రక్తం భూమి మీద పడింది. అతను గొంతులో గుణపోలాగా ఆ తుపాకీ తోట దిగి అక్కడికక్కడికే మరణించాడు. గొప్ప యవనస్తుడు. అతనికి 2 పిల్లలండి, బాబు ఒక అమ్మాయి. అమెరికా దేశంలో మంచి దైవజనుడు ఏమండి. కానీ ఆయన చనిపోయాడు. కానీ విషయం చెప్పనా, చనిపోయాడు కానీ ఆయన జీవంలోకి వెళ్ళిపోయాడు. జీవంలోకి వెళ్ళిపోయిన తర్వాత తన ఆత్మ ఏం చేస్తుందో, ఎలా మొరపెడుతుందో మీకు తెలుసా? మీకు చాలామంది ఏమనుకుంటున్నారు, ఈ 60 ఏళ్ళు బతికిన బతుకు చాలు, వచ్చిన ఉద్యోగం చాలు, ఏదో తిందాం, పట్టుకూటి కోసం బతుకుదాం, చదువుకుందాం, జాబ్ వచ్చింది, ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం, ఆ తర్వాత పిల్లలకి అందాం, ఆ తర్వాత చచ్చిపోదాం. కాదు, అందుకు పుట్టలేదు మనమంతా. మనం ఎందుకు పుట్టామో తెలుసా? మనమంతా పరలోకం వెళ్ళాలి. మన తండ్రి ఉన్నాడు అక్కడ, మన తండ్రి పిలుస్తున్నాడు. ఆయనే ప్రభు యేసుక్రీస్తుల వారు. ఆయన ఏమన్నాడు? నరులారా తిరిగి రండని ఆయన మనకి సెలవిస్తూ ఉన్నాడు. నరులారా తిరిగి రమ్మని చెప్పాడు ఆయన. కాబట్టి ఆ రెఫరెన్స్ తీయకండి, మీరు ప్రకటన దగ్గరే ఉండండి. మీరు ఇప్పుడు 90వ కీర్తన మొదటి వచ్చినట్టాడు, ప్రభువా తరతరములకు నీవే మాకు నివాస స్థలం అంటాడు. ఆయన మనకు అవును, ఆ నివాస స్థలం ఆయన. కాబట్టి ఆయన మన నివాస స్థలం ఎందుకన్నాడంటే, నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు లేవనుకోబాక. మీరేం నేర్చుకున్నారంటే, అవి విఠలాచార్యుడు చెప్పిన మాటలు, లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమాలు కొన్ని ఉన్నాయి కదా, దెయ్యాల సినిమాలు. ఆ దెయ్యాల సినిమాలు చూసి చాలామంది గాలిలో కలిసిపోద్దాం అనేటప్పటికే, మనం చచ్చిపోయినా గాలిలో కలిసిపోతాం. గాలిలో కలవండి. ఎందుకు చెప్పండి? మనం గాలికి పుట్టామా గాలిలో కలిసిపోవడానికి? లేదండి, మన ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చిందన్నమాట. అది ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఏముంటుందంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటాడు. సామెతలు 20వ అధ్యాయం 27వ వచనంలో. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు? దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యును. ఎవరు అనుకున్నావు నువ్వంతా? ఎవరు నువ్వు? దేవుడివి. దేవుళ్ళలో నుండి వచ్చినటువంటి దేవుడు నువ్వు. దేవుళ్ళలో నుండి వచ్చినటువంటి దేవుడు. మీరంతా దైవాలను ఏ చెప్పాడు యేసుక్రీస్తు 82వ కీర్తనలో. మీరు దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు అంటాడు 82వ కీర్తన మొదటి వచనాల్లో. కాబట్టి దేవుళ్ళు మీరంతా గాలిలో కలిసిపోరు. అయితే నేనేమంటానంటే, గాలిలో కలిసిపోం కాబట్టి మీరు ఏం తెలుసుకోవాలంటే, చనిపోయిన తర్వాత నీ ఆత్మ బతికే
అలాగే ఉంటుంది. బతికి ఉండాలంటే అది ఖచ్చితంగా నీవు దేవుని కోసం నువ్వు బ్రతకాలి. నీ ఇష్టప్రకారంగా తినేసి అన్ని కోళ్ళు మేకలు కోసుకొని అన్ని తినేసి తప్పులేదు, తిను, దేవుడిచ్చాడు. కానీ వీటన్నిటికీ రేపు లెక్క అడుగుతాడు. ఎందుకంటే నీకు ఆత్మనిచ్చాడు. ఈ ఆత్మ ఆయన దగ్గరికి పోవాలి. ఎందుకంటాడు ఆత్మను ఆర్పుడనే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెప్తారన్నమాట 5:16. ఆత్మను ఆర్పకుడు ఎవరు కూడా ఆత్మను ఆర్పబాగని అంటాడు. కాబట్టి ఆత్మను ఆర్పిబాకండి. స్టెఫను రాళ్లతో కూడా చంపేశారు. స్టెఫన్ ఏమంటే సార్ యేసు ప్రభును కళ్ళారా చూస్తున్నాడు. అదిగో తండ్రిని దేవుని కుడిపరచున అదిగో ఆసీనుడై ఉన్నాడు. యేసు ప్రభుని చూశాడు. సింహాసనం తండ్రిని చూస్తున్నాడు. అప్పుడు అన్నాడు అదిగో తండ్రిని దేవుడిని యేసు ప్రభుని కళ్ళారా చూస్తున్నాడు. స్టెఫను పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడ్డాడు. స్టెఫను రాళ్లతో కొడుతున్నారు. కానీ స్టెఫన్ ఏం చేశాడు తెలుసా? తండ్రి మీరేం చేస్తున్నారో వీరు తెలియ తండ్రి, వీరిని క్షమించమని చెప్పాడు. అంటే స్టెఫన్ ఎందుకు అంత ధైర్యంగా మరణాన్ని ఒప్పుకున్నాడు తెలుసా? ఎందుకు ఒప్పుకున్నాడంటే ఆయనకు పరలోకం ఉంది, స్వర్గం ఉంది, అనంతలోకం ఉంది, ఊర్ధలోకం ఉంది. అందుకని స్టెఫన్ లాగానే ఈరోజు చార్లీ క్రిక్ గారు మరణించారు. కాబట్టి ఆయన చిన్న యవన కాలంలో అమెరికా దేశంలో గొప్ప సేవ చేసి మరణించారు. కాబట్టి బిడ్డలారా, నేను మీ అందరూ చెప్పేది ఒకటే, మరణించిన వ్యక్తికి ఆత్మ శాంతి కలగాలంటే నువ్వు నేను ప్రార్థన చేస్తే శాంతి కలగదు. చాలామంది చనిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక 10,000 రూపాయలు, ఒక 5,000 రూపాయలు కానుకిచ్చి ప్రార్థన చేయించుకుంటే ఆత్మ పరలోకం పోద్దంటే వట్టి మాటలు. నీ క్రియల ద్వారా మాత్రం నువ్వు పరలోకం పోవాలి, నరకం పోవాలి, తేలిపోద్ది అంతే. నువ్వు నమ్మకపోవచ్చు, కానీ నేనేమంటానంటే తప్పకుండా నరకం పరలోకం ఉందని నువ్వు నమ్మి తీరాలి. ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చాడు. ఏమన్నాడు? నా దగ్గరికి వచ్చి ఒక మాట ఏమన్నాడంటే, నాకు నరకం ఉండి చూపించు, నాకు పరలోకం ఉండి చూపించని చెప్పాడు. నేను అన్నాను అమెరికా నాకు చూపించాలని చెప్పా. ఎమ్మని చూపిస్తా రా అన్నాడు. ఏడకన్నా చూపిస్తాను, నెట్లో చూపిస్తాను రా అని చెప్పాడు. ల్యాప్టాప్ చూపిస్తాను చెప్పాడు. ల్యాప్టాప్లో ప్రత్యక్ష చూపించాను. అది ఎట్లా? అది ఇంకో దేశం అయితే ఎట్లా చూపిస్తాను నీకు, ఇంకొక దేశం అయితే ఆ దేశానికి పోయిన తర్వాత ఆగపడింది, కానీ ఇప్పుడు చూపించాలని మాత్రం నేను టీవీలో చూపిస్తాను చెప్పాడు. నేనన్నా పరలోకం కూడా నరకం కూడా నీకు అగపడటానికి చిన్న దేశం కాదు, అది అమెరికా దేశం కాదు. 284 దేశాలు కలిపి మన ప్రపంచం అంతా ఉంది. కానీ పాతాళం కూడా దానికంటే పెద్దది, పరలోకం అంతకంటే కూడా ఇంకా పెద్దది. అయితే ఇప్పుడు పరలోకం నేను చూపించాలంటే బైబిల్లో చూపిస్తాయి. ఇప్పుడు నీకు పరలోకం ఉందని నేను చెప్పాను. పరలోకం ఉందని భక్తులు మరణించారు, అపోస్తులందరూ మరణించారు, చిరచేదని చెప్పి గొండ్ర కూడా నరకబడ్డారు, చాలామంది చనిపోయారు. కాబట్టి పరలోకం ఉందని స్టెఫన్ చెప్తున్నాడు. అదిగో తండ్రి దేవుడు సింహాసనం ఆశ్రయుడే తన రొమ్మును ఆనుకున్న యేసు ప్రభుని కళ్ళారా చూస్తున్నాడు స్టెఫన్. అందుకే సంపుతున్నగానే ఏమనొద్దు, ఎందుకంటే మరో ఉన్నతమైన జీవితం 60 ఏళ్ళు కాదు, ఈ కొద్ది కాలం బతికి 60 సంవత్సరాలు బతకాలని ఎప్పుడు అనుకోలేదు. అందుకే బిడ్డలారా, నేను చెబుతున్నా, ప్రేమతో చెప్తున్నా, మనకు మరో జీవితం ఉంది. అదే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. ఈరోజు చార్లీ క్రిక్ గారు మరణించారు. మరణించిన తర్వాత యావత్తు ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ఏమన్నా సార్, అబ్బా క్రీస్తు కొరకు గొప్ప సావు చనిపోయాడు అని ఎందుకు ఆనందపడతాం చెప్పండి? ఎందుకు కాదు? అది ఇంకొకళ్ళైతే అదే వేరే వ్యవస్థలోనో, వేరే గ్రూపులోనో, వేరే సంస్థలోనో, వేరే రూట్లో కనుక ఒకవేళ వాళ్ళు మరణించి ఉంటే యుద్ధాలు జరిగాయి, మారణకాండ జరిగేది, బస్సులు తగలబెట్టేవాళ్ళు, ట్రైన్ తగలబెట్టేవాళ్ళు, ఫ్లైట్లు కూలిపోయాయి, ఎంతో జరిగేది. కానీ ఒక క్రైస్తవుడు కాబట్టి, క్రీస్తు నమ్మాడు కాబట్టి, క్రైస్తవుడికి ఒక మాట చెప్తాం, మీరు అందరూ కూడా చప్పట్లు కొట్టవచ్చు. ఆ మాట ఏం తెలుసా? క్రైస్తవుడికి బతికున్న మేలే చచ్చినా కానీ మేలే. ఆమెన్. అది క్రైస్తవుడికి బతికున్న మేలే చచ్చినా కానీ మేలే. ఎందుకంటే క్రైస్తవుడికి చావు లేదు కదా, క్రైస్తవు చావు లేదు. క్రీస్తు చనిపోయాడు. చెప్పండి, క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. అదిగో అరిమతైన యోసేపు చెక్కుకున్నాడు. ఒక రాతి కొండ సమాధిలో యేసు ప్రభుని పెట్టారు. ఇప్పటికి మీరు వెళ్తే అదిగో ఖాళీ సమాధి, ప్రత్యక్ష సాక్షి. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. క్రీస్తునందు మృతులను మొదట్లేస్తారని చెప్పాడు. కాబట్టి ఆత్మ సావదు, శరీరం ఒక్కటే చస్తుంది, శరీరం ఒక్కటే భూమిలో కలిసిపోతుంది. అందుకంటే ప్రసంగి 12:7 అంటాడు, మన్నైనది వెనకటి వెళ్ళి భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి వెళుతుంది. నా బిడ్డలారా, ముగిస్తాను, వీడియో ఎక్కువైపోద్ది కాబట్టి చాలు. నేను మీ అందరూ చెప్తున్నా ఒకటే, ఈరోజు చార్లీ క్రిక్ గారు మరణించారు, కానీ అతసాక్షిగా మరణించారు ప్రభు కొరకు. ఆమేన్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఆత్మకు శాంతి తప్పకుండా కలుగుతుంది. ఉన్నతమైన సేవ చేశాడు. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, అదే అమెరికా దేశంలో ఎక్కడైతే ఆయన బ్లడ్ పడిందో ఆ ప్లేస్లోనే మరో వేలాది మంది వేలాది మంది చార్లీ క్రిక్ గారు అలాంటి వారు 100 మంది పుడతారు, 1000 మంది పుడతారు. అది ఫిక్స్. ఎంతమంది నీతిమంతులు మరణించారు భారతదేశంలో కూడా. ఒక పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఏంటి, ఒక మరి మన ఈయన ప్రకాష్ గారు ఏంటి, ఇలా ఎంతోమంది గొప్ప వారు మరణించారు. ఒక మన విక్టర్ గారు లాంటి వారు, గొప్ప దైవజనులు, ఆర్ఆర్కే గారు లాంటి వారు, జోషి అంకుల్ లాంటి వారు, ఏడి శిఖమణి గారు లాంటి వారు, ఒక ఏసన్న గారు లాంటి వారు, గొప్ప భక్తులు మరణిస్తున్నారంటే కారణం ఏంది? వాళ్ళు సావలేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు చదివిస్తాను, నేను ముగిచ్చేస్తాను ఆ మాటలు. తీయండి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో.
ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని. ఆత్మలు ఎవరు ఆత్మలు? ఒక చార్లీ క్రిక్ గారి ఆత్మ, ఒక వేసన గారి ఆత్మ, ఒక ఆర్ఎన్కే మూర్తి గారి ఆత్మ, ఒక జోషి గారి ఆత్మ, అలాగే ఒక జాన్సన్ విక్టర్ గారి ఆత్మ, స్వయం ఎడ్వర్స్ గారి ఆత్మ. అదేవిధంగా ఇలాంటి వారు ఆత్మలు ఎంతమంది ఉన్నాయో నీతిమంతులుగా మరణించి ఆ బైబిల్ అంటాడు, అక్కడే చేస్తామని ఇక్కడికి బైబిల్ అంటాడు, నీతిమంతుడు హేబేలు రక్తం మొదలుకొని మీరు చంపిన దేవాలయమునకు బలిపీఠం మధ్య మీరు చంపిన బరాకే కుమారుడు జక్కరియా రక్తము వరకు మీ మీదకి లేస్తుంది అన్నాడు. ఆ రక్తం మొరపెడుతుంది. ఇప్పుడు అమెరికా దేశంలో ఒక గొప్ప దైవజనుడు చిన్న వయసులో 31 సంవత్సరాల వయసులో, ఏమండి 1993వ సంవత్సరం తండ్రి సెప్టెంబర్ నెలలో అతను 14వ తారీఖు పుట్టాడు. కానీ అతను మరణించింది 2025వ సంవత్సరం ఇదిగో సెప్టెంబర్ 10వ తారీఖున ఆయన మరణించారు. కానీ ఆయన పుట్టింది మాత్రం అదిగో అక్టోబర్ 14వ తారీఖు అని చెప్పారు 1993లో. కానీ ఈ మధ్యకాలంలో 31 సంవత్సరం అతడు చేసిన సేవ, ఉన్నతమైన సేవ చేశాడు దేవుని కొరకు, మరణించాడు. ఈరోజు యేసు ప్రభు దగ్గర ఖచ్చితంగా ఉండి తీరతాడు. ఎందుకంటే అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత అందరూ అప్పుడుదా పరదేశంలో ఉండాలనుకోండి, అది వేరే విషయం. అది ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ప్రభు కొరకు మరణిస్తే తప్పకుండా మనకి తిరుగులేదు. అందుకే నేను అంటాను, ఎలాగ మరణం ఉంది, సమస్యలు ఏ విధంగా మరణం వస్తుండే. నువ్వు అందుకు ఇందాకన్నా తల్లిని తండ్రిని వేరు చేయు తరుణం, భార్య భర్తలను విడదీసే మరణం, నిండు శూలాలని జాలిపడక ప్రాణాలను బలిదీస్తూ కడుగోర మరణం, అదే అని మీకు ఇందా చెప్తా వచ్చాను. నేను ఇక్కడ మీకు ఏమంటానంటే మరణం ఉంది, అది ఎలాగైనా వస్తుంది. మళ్ళీ భయపడబాక, ఇంకా అమ్మో నేను ఇలాగైతే మరణించినావు అలాగే ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, మరణం ఖచ్చితంగా ఉంది. మరణించే ముందు నువ్వు జీవానికి పోవాలి. ఆమె ఇది నా ఉద్దేశం, బైబిల్ యొక్క ఉద్దేశం కూడా. మనం జీవానికి పోవాలి, మనం అంతా ఇక్కడ పరలోకం పోవాలి. అందుకనే నేను మీ అందరూ చెప్తున్నా, మనం పరలోకం పోవాలి. పరలోకం ఎందుకు పోవాలి తెలుసా? ఇదిగో చనిపోయిన వారి ఆత్మల బలిపీఠం కింద చూచితిని వారు ఎలా ప్రార్థిస్తున్నారంటే, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, అబ్బా ఎందాక తీర్పు తీర్చకయు, ఎందాకయ్యా మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసి దైవజనులు రక్తాన్ని చిందిస్తున్నారు చాలా మంది. అయితే బైబిల్ అన్నాడు, మా రక్తము నిమిత్తము భూ నివాసులకి, భూమి మీద ఉన్న వాళ్ళకి, అయ్యా ఆత్మలుగా మేము పరదేశంలో నెమ్మది పొందుతున్నాం మంచిదే, కాకపోతే మేము కొంత బాధపడ్డాం వాళ్ళకుండా. మా రక్తాన్ని కళ్ళ చూశారు కదా, మా రక్తము నిమిత్తం భూ నివాసులకు ప్రతి దండన దెబ్బకు దెబ్బ చేయతండి అంటే యేసు ప్రభు అంటాడు చివరి మాటకు వచ్చేలకి ఏమన్నాడు, తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు, ఇంకా చంపబడబో వారి సహదాసుల లెక్క. తల్లి విశ్రమించాలి. కొంతకాలం మీరు విశ్రమించండి. ఎక్కడ? పరదేశంలో మీరు విశ్రమించండి. మరి ఎవరోళ్ళు వాళ్ళు చచ్చిపోలేదా? చచ్చిపోయారు, కానీ వాళ్ళ ఆత్మలు చావలేదు, శరీరం చచ్చిపోయింది. ఈ పాట విన్నవాళ్ళు గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయేది మన శరీరమే తప్ప ఆత్మ సావదు. చింతకాయ ఎత్తం చచ్చిపోద్దా, చిన్న రాగి ఎత్తం చచ్చిపోద్దా, అది మహావృక్షం, మొలకాయ మొక్కై చెట్టై రానై మహావృక్షంగా మారిపోతుంది. ఎక్కడో పక్షిని వెళ్ళిపోతుందండి ఆ రాగి పండు లోపల, మర్రి పండు లోపల ఈ గింజలో, ఆ చిన్న గింజ ఇంత పెద్ద చెట్టు ఉందంటే మరి నీకు ఆకారం ఉండదా? మరో జీవితం నీకుంది. అందుకే ఆ ఆత్మలు సావకుండా ఆత్మలో ప్రార్థన చేస్తారు, అయ్యా రానాయన మా నిమిత్తం మా రక్తం నిమిత్తం మా భూనివాసులుగా ప్రతిదానం చెయ్యయ్యా రానాయన అంటే ఆయన అంటాడు, కొంతకాలము విశ్రమించండి, మీరు అక్కడే ఉండండి, సహదాసుల లెక్క పూర్తగు వరకు. అంటే ఎవరో దేవుని కొరకు హతసాక్షులుగా మారవలసిన వారు ఉన్నారు. అయితే ఆయన అందరిని తీసుకొని హతసాక్షులుగా ఆయన కొరకు నా ప్రాణం పోయిన పర్వాలేదు, నా ప్రభువు నాకు కావాలనుకునే వాళ్ళు దేవుడు ఖచ్చితంగా ఎన్నుకుంటాడు. వాళ్ళకి మామూలు ఒట్టిగా అందరిలా కాదు, ఒట్టిగా ఏదో పరలోక స్థానం కాదు, వాళ్ళకు ఒక ఉన్నతమైన సింహాసనం ఇస్తాడు హతసాక్షులకి. వాళ్ళకి జీవ కిరీటం ఉంది, వాళ్ళకి నీతి కిరీటం ఉంది, వాళ్ళకి మహిమా కిరీటం ఉంది, అటువంటి సువర్ణ కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలు సింహాసనం మీద కూర్చోబెట్టి వాళ్ళు 60 ఏళ్ళు 100 ఏళ్ళు కాదు, యుగ యుగాలు దేవుడు ఉన్నంత కాలం వాళ్ళు బతికే ఉంటారు. మనం బతికితే పరలోకంలో అన్ని సంవత్సరాలు, అసలు అనంత ఆయుష్కాలం మనకు ఉంటుంది. అది దానికోసం మనం బ్రతకాలి. మరి ఈ సమయంలో చార్లీ క్రిక్ గారి గురించి మీ అందరం చెప్పేది ఒకటే, ఆ కుటుంబం కోసం, ఆ కుటుంబం బతికున్నటువంటి వాళ్ళ భార్య పిల్లల కొరకు, ఆయనకి 2 పిల్లలు, కుమారుడు కుమార్తె, వారి ఆదరణ కోసం ప్రార్థన చేయండి. నేను కూడా ప్రార్థన చేస్తాను. కాబట్టి వీడియో ఎక్కువైపోద్ది, చాలా చెప్పవచ్చు మరణాన్ని గురించి. కానీ నేనేమంటానంటే బిడ్డలారా, మరణం ఏదో ఒక రోజు ఉంది, తప్పకుండా చెప్పలేం. కాబట్టి ఈ మరణం రాకముందే యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించినప్పుడు పరలోక రాజ్యం మనకు ఉంటుంది. కాబట్టి ఆ పరలోక రాజ్యానికి మనం వారసులు అవ్వాలి. యవన కాలంలో నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించవచ్చు, కానీ ఒకరోజు మాత్రం నీ ఆత్మ ఖచ్చితంగా
ఖచ్చితంగా లెక్క చెప్పి తీరాలి. అది ఏదో వస్తున్నాం పోతున్నాం కాకుండా దేవుని కొరకు నీ హృదయాన్ని సమర్పించాలి. మీ పరలోక రాజ్యం కొరకై మనం బ్రతకాలి. ఏదో అవసరాలు తీరతాయి, అక్కర్లు తీరతాయని కాదు. మనం పరలోకం ఉంది. ఆ పరలోకం వెళ్ళే ముందు మనం కూడా ప్రభు కొరకు నమ్మకంగా ఉంటే ఇక మందు పరమందు కూడా తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. కొద్ది కాలమైనా కానీ చార్లీ క్రిక్ గారిని ఎంతగా ఆశీర్వదించాడు తెలుసా? ఉన్నతంగా ఆయన్ని ఆశీర్వదించాడు దేవుడు. అలాగే నేనేమంటున్నా అంటే మనమందరికి మరో జీవితం ఉంది. యేసు ప్రభు చనిపోయి సిలువలో మరణించి 3వ రోజు మృత్యుంజయుడై తిరిగి లేచాడు. పునరుద్ధానం ఉందని నిరూపించాడు. మరణము కూడా ఆయన్ని బంధించలేకపోయింది. సమాధి బద్దలైపోయింది, గొలుసులు బద్దలైపోయి భయంకరంగా భూకంపం వచ్చేసింది. అంతే, భూమి కంపించిందంతే. ఆయన తిరిగి లేచాడు. రామప్రభుత్వ రానువారు చచ్చిన వారు బోర్లబడి కింద పడిపోయారు. కారణం మరణం లేదని ఆయన నిరూపించాడు. నా ప్రేమైన దేవుని పిల్లలు, ఇప్పటి వరకు ఈ వీడియో విన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి తప్పకుండా ప్రభు పిలుస్తున్న నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. మనం వెళ్ళిపోవాలి. అపోస్తులందరూ వెళ్ళిపోయారు. ఎంతోమంది ఆ భక్తులు ఆయన కోసం చనిపోయారు. ఒక ఎలీషా మరణించలేదా, ఒక ఏలియా గారు మరణించ, ఒక యెహోషువ, ఒక మోషే గారు, ఒక అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఒక నెహెమ్యా, ఒక ఏబు గారు, ఒక దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళందరూ బతికారు. దేవుడు అద్భుతాలు చేశాడు. కానీ మళ్ళీ మరణించారు. మరణించడానికి లేరనుకుంటారా? లేదు. పరలోక రాజ్యములో వాళ్ళ ఆత్మల క్షేమం. మన ఆత్మ శాంతి కలగాలంటే బతికున్నప్పుడు మనం యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించి తీర్మానం చేసుకొని మన హృదయాన్ని ఆయనకి ఇచ్చి ఈ యవన కాలంలో వస్తున్న చెడేచ్చలన్నీ కూడా తొలగించుకొని ఈ యవనాన్ని దేవుని కొరకు వాడాలి. ఈ యవనాన్ని దేవుని కొరకు మంచి యవన కాలం. ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తు ప్రభువు మరణించింది 33.5లో, కానీ ఈ చార్లీ క్రిక్ గారు మరణించింది ఎప్పుడు తెలుసా? 31 సంవత్సరం. అంటే ఒక సంవత్సరంన్నర ముందే మరణించాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యవన కాలంలో, కాబట్టి తప్పకుండా చెప్తున్నాను, యవన కాలంలో ఈ యవనాన్ని ప్రభు కొరకు ఉపయోగించండి. ఈ లోకంలో ఉన్న ఆశల కోసం ఉపయోగించకుండా యవన కాలంలో మీ యవనాన్ని ఆయన సమర్పించండి. దేవుని కోసం మిమ్మల్ని ఉన్నతంగా వాడుకుంటాడు. అద్భుతంగా దేవుడు ఉన్నతంగా వాడుకుంటాడు. ఉన్న కొద్ది కాలం మరణం తప్పకుండా ఉంది, ఏదో వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళే ముందు మనం తప్పకుండా ఆయన రాకడ కొరకై మనం సిద్ధపడదాం. ఓకే, ఆ కుటుంబం కొరకు, ఆదరణ కొరకు మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు వందనాలు. చెప్పండి, నీ మాట నీరుగట్టి ఫలింపు చేయండి. ముఖ్యంగా చార్లీ క్రిక్ గారికే కాదు, అలా హతసాక్షులుగా మరణించిన ఎందరో భక్తులు అన్ని దేశాల్లో ఉన్నారు తండ్రి. వారి ఆత్మకి మీరు శాంతి కలిగించేందుకు కోట్లాది స్తోత్రం. కాబట్టి నాయన, ఇదిగో ఈ మరణం అనేది తప్పకుండా ఉంది, ఏదో ఒకటి వస్తుంది అంతే. ఎంతటోడు కూడా మరణం వస్తుంది. దేనికి భయపడిన వాడు కూడా మరణానికి భయపడాలి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణాన్ని ఓడించాడు, మరణాన్ని జయించాడు, తిరిగి లేచాడు. ఆయన విశ్వాసం ప్రతి ఒక్కడికి మరణము లేదు, మరణములో నుండి జీవంలో దాటిపోయిన వాగ్దానం చేస్తున్నాం. కాబట్టి ఈ మాటలన్నీ మనదులో ముద్రించి నీ రాకడ కొరకు మమ్మల్ని ఫలింపు చేయండి. ఇప్పటి వరకు ఈ మాటలన్న బిడ్డలందరికీ ఆదరణ దయచేయండి. ముఖ్యంగా చార్లీ క్రిక్ గారి కుటుంబంలో తన భార్యకి, తన బిడ్డలు కూడా శాంతి సమాధానం దయచేయండి. ఏ దేశపోయినా సరే అందరూ నీ బిడ్డలు. కాబట్టి మరణం యొక్క విలువలు బైబిల్లో మా కోసం రాయించావు. కాబట్టి తండ్రి, మెతుషాల 969 బతికినా కానీ అతను మళ్ళీ మరణించాడు. అందరూ మీ సన్నిధిలో గడిపారు. కాబట్టి ప్రభా, మృతులు కూడా ఆయన దృష్టికి అందరూ ఉన్నవారే అని బైబిల్ రాయబడి, మృతులు కూడా సజీవులుగానే ఉన్నారని. అందుకే ఆయన మృతులకును సజీవులకును ఆయన దేవుడై ఉన్నాడంటే అందుకే మనుషులు సావరు, శరీరం మాత్రమే చస్తుంది, ఆత్మ. అందుకే తండ్రి, చార్లీ క్రిక్ గారు చనిపోయినందుకు బాధ లేదు. కాబట్టి కానీ ఒక ఉన్నతమైన నీతి కిరీటాన్ని, మహిమ కిరీటాన్ని, తన జీవ కిరీటాన్ని పొందుకునే స్థితిలో వారున్నారు. అలాగే యవన కాలంలో ఎందరో బిడ్డలు కూడా ఈ యవన కాలంలో భయపడకుండా మీ రాకడ కొరకు తండ్రి ఫలించి సహాయం చేయమని, ఆ కుటుంబానికి శాంతి సమాధానం తెచ్చి ఈ మాటలున్న ప్రతి ఒక్కరిని ధైర్యపరచి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. శుభదినం మీ అందరూ కూడా.